ఆత్మ నమస్తే. ఎక్స్పీరియన్సింగ్ బీయింగ్లో ఫర్గివ్నెస్ మీద పూజ్య సద్గురుదేవులు జా కుక్సీ గారు మనకు అందిస్తున్న గోల్డెన్ లోటస్ సూత్రాస్. డు నాట్ బీ అన్హ్యాపీ. ద పాస్ట్ ఈజ్ ద పాస్ట్. లెట్ గో. లెర్న్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్. లెట్ గో అండ్ గో ఆన్ లివింగ్. దుఃఖంగా, బాధగా, విచారంగా ఉండద్దు. గతం గతః. అయిపోయిన దాన్ని వదిలేయండి. క్షమించండి, మర్చిపోండి. జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. మనం సాధారణంగా ఎప్పుడు గతంలో జరిగిన వాటి గురించి, అప్పుడు మనం చేసిన పొరపాట్లు లేదా ఇతరులు చేసిన పొరపాట్లను గుర్తుపెట్టుకుని అవే ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు జీవితం ఆనందంగా ఉండదు. ప్రస్తుతం మనకు అన్నీ ఉన్నా కూడా ఎంతసేపు మనసుకు పాస్ట్లో ఉన్నందుకు ఎప్పుడూ దుఃఖంగా, విచారంగా, కోపంగా ఉంటుంది. అందుకని అయిపోయిన దాన్ని వదిలేసేయాలి, మర్చిపోవాలి, క్షమించాలి. ముందర క్షమించడం ఇంపార్టెంట్. క్షమించి జరిగిపోయిన సంఘటనను వాళ్ళని వదిలేయండి. జీవితాన్ని ముందుకు కొనసాగించండి. The way to handle your enemies is to forgive and forget. Otherwise, you will become their nanny, mother, or father, wiping their backsides in your future incarnation. Anger and hatred chains two souls together. మన శత్రువుల్ని హ్యాండిల్ చేయాల్సిన కరెక్ట్ పద్ధతి ఏంటి అంటే వాళ్ళని క్షమించి వదిలేయడం. వాళ్ళని క్షమించకపోతే మనం తరువాత జన్మల్లో మనం వాళ్ళకి ఆయాగానో, తల్లి లేదా తండ్రిగానో ఉంటూ వాళ్ళకి అన్ని సపర్యలు, అన్ని కడగడాలు, తుడవడాలు అలాంటివన్నీ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఎందుకు అంటే రెండు ఆత్మలని గట్టిగా బంధించగల బంధం కోపము మరియు ద్వేషము. మనం ఎవరినైతే కోపంగా, ద్వేషంతో గుర్తుంచుకుంటామో వాళ్ళని అనునిత్యము గుర్తుపెట్టుకుంటాం. మనకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోతాం, కానీ మన పట్ల నెగిటివ్ వర్క్ ఏదన్నా చేశారు, ఒక మాట అన్నారు అంటే వాళ్ళని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం. ఆ తలుచుకుంటున్నప్పుడు కార్డ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. వచ్చే జన్మలో వాళ్ళు మన కుటుంబ సభ్యులుగా అవుతారు. అందుకని అలా వద్దు అనుకుంటే జరిగింది క్షమించి మర్చిపోండి. శత్రువుల్ని క్షమించి మర్చిపోండి. ఇదే బెస్ట్ మెథడ్. లెర్న్ టు ఫర్గివ్ అండ్ ఫర్గివ్. Do not ask for an eye for an eye. If you forgive and ask for forgiveness, the links binding you together will be cut. క్షమించు, క్షమించు, క్షమించు. ఇంకా దీనికి ఆల్టర్నేటివే లేదు. కన్నుకి కన్ను ప్రతీకారం, పన్నుకి పన్ను ప్రతీకారం అని అడగద్దు. అవతల వాళ్ళు ఏం చేసినా క్షమించండి. అలాగే క్షమాపణ కోరండి. క్షమించి క్షమాపణ కోరినప్పుడు ఇద్దరిని కలిపి ఉంచే లింకు విడిపోతుంది. అప్పుడు మనం స్వేచ్ఛగా, మనసులోనూ ఎనర్జీ వైజ్ ప్రశాంతంగా కూడా ఉండగలుగుతాం. టు బీ ఫ్రీ, సమ్ పీపుల్ మస్ట్ కాన్షియస్లీ ఫర్గివ్ ఓవర్ అండ్ ఓవర్ అగెయిన్. స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక్కసారి క్షమిస్తే సరిపోదు. చాలాసార్లు రెగ్యులర్గా తలుచుకుని, అంటే డైరెక్ట్గా క్షమాపణ అడగక్కర్లేదు, కానీ వాళ్ళని మన ఎదురుగా ఉన్నట్లు విజువలైజ్ చేసుకుని ఫర్గివ్నెస్ అడగడము, ఫర్గివ్ చేయడము చేస్తూ ఉండాలి రిపీటెడ్గా. యాంగర్ అండ్ హేట్రెడ్ బైండ్ పీపుల్ టుగెదర్. వెన్ యూ హేట్ సమ్వన్, ఇట్ క్రియేట్స్ అన్ ఎనర్జీ లింక్ with the person. You become chained to the person and your soul becomes entangled with that person. If you want to be free, you must forgive people. కోపము, ద్వేషము ఇంకొక వ్యక్తితో మనకి గట్టి బంధాన్ని ఏర్పరుస్తాయి. ఎనర్జీ వైజ్ చూసినా కూడా ఒక బంధం, శక్తి బంధం ఉంటుంది. ఇద్దరు శత్రువుల మధ్య లేతే మనకి నచ్చని వాళ్ళని గురించి అనుకుంటూ ఉన్నప్పుడు ఇది కేవలం ఈ జన్మకే కాదు, ఆత్మకి కూడా బంధం ఏర్పడిపోతుంది, ఈ కోపము, ద్వేషం యొక్క బంధం. సో ఈ లింక్ని వదిలించుకోవాలి అంటే క్షమించడం నేర్చుకోవాలి. సైలెంట్లీ సే, యు ఆర్ ఫర్గివెన్. గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ పీస్ బీ విత్ మీ అండ్ బీ విత్ యూ.
రిపీట్ దిస్ 7 times for 7 days. ఎలా క్షమించాలి? మనసులో ఇలా 7 రోజుల పాటు రోజు 7 సార్లు ఇలా ప్రార్థించండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. భగవంతుడి దివ్య ఆశీస్సులు, ప్రశాంతత నాతోటి మరియు మీతో కూడా ఉండుగాక అని 7 సార్లు రోజుకి అలా 7 రోజుల పాటు అనుకోండి. ఫర్గివ్ అదర్ పీపుల్ బిఫోర్ యూ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. మనం ఇతరుల నుండి క్షమాపణ అడిగే ముందర మనం క్షమించాలి. సాధారణంగా మనం ఎవరిని క్షమించడానికి అంత ఈజీగా ఒప్పుకోము, మనసు ఒప్పుకోదు. అదే మనం క్షమాపణ కోరడానికి అంటే విజువల్గా ఎదురుగా వర్చువల్గా అనుకున్నా కూడా మనం క్షమాపణ అడుగుతాం, కానీ ఇవ్వడానికి మనసు ఒప్పుకోదు. అందుకని మొదట మనం తీసుకోవాలి అంటే అంతకంటే ముందర మనం ఇవ్వాలి. ఇట్ ఈస్ ఇన్ గివింగ్ దాట్ వీ రిసీవ్. సో ఫర్గివ్నెస్ మనం పొందాలి అంటే ముందర అవతల వాళ్ళని ఫర్గివ్ చేయగలగాలి. యాజ్ యువర్ సెన్సిటివిటీ ఇంక్రీజెస్ యూ మస్ట్ ప్రాక్టీస్ పేషెన్స్ అండ్ ఫర్గివ్నెస్. ఫర్గివ్ ఫర్గివ్ ఫర్గివ్. యాజ్ యూ ఫర్గివ్ యూ విల్ బీ ఫర్గివెన్. మీ సున్నితత్వం, సూక్ష్మత్వం పెరుగుతున్న కొద్దీ సహనము, ఓర్పు, క్షమాగుణము ఎన్నో రెట్లుగా పెంచుకోవాలి. ఎందుకు? సున్నితత్వం పెరుగుతున్న కొద్దీ అవతలి వాళ్ళు అనే చిన్న మాటలు కానీ వాళ్ళ ఆలోచనలు కూడా మనల్కి ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాంటప్పుడు చిరాకు పడి లాభం లేదు, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళలేము. సో సహనము, ఓర్పు కూడా పెంచుకోవాలి. అలాగే వాళ్ళని క్షమించగలగాలి. మాస్టర్ గారు ఎంత అద్భుతంగా చెప్తున్నారు. మన అందరము ఇది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. మనం స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఇంతకుముందు ఈజీగా మింగిల్ అవ్వగలిగే వాళ్ళతో ఇప్పుడు మింగిల్ అవ్వలేకపోతాం, ఇప్పుడు కలవలేకపోతాం. వాళ్ళ మాటలు ఇంకొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటాయి, లేకపోతే వాళ్ళ ప్రవర్తన మనకి నచ్చకపోవచ్చు. సహనం, ఓర్పు అవసరం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేస్లో వాళ్ళు గ్రో అవుతారు. కొంతమంది ఫాస్ట్గా పురోగతి సాధిస్తారు, కొంతమంది కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా అందరూ గ్రో అయ్యేవాళ్ళే. కాకపోతే అవతలి వాళ్ళ పట్ల మనము అసహనము, కోపము పెట్టుకోకూడదు. ఎంత క్షమిస్తే అప్పుడే మనం క్షమించబడతాము. ఇది చాలా ముఖ్యమైన మాట. ప్రతిరోజు మనం ఎవరెవరి పట్ల మనం కీడు తలపెట్టామో, తెలుసో తెలియకో ఎవరినైనా నొప్పించుంటే అందరినీ క్షమాపణ అడగండి. అదేవిధంగా మనల్ని బాధ పెట్టిన వాళ్ళందరినీ రోజు క్షమించండి. ఇది రోజు సాధన చేస్తూ ఉంటే మన ఆరాలో మార్పు వస్తుంది, వర్చ్యూస్ పాటించగలుగుతాము, మనం స్పిరిచువల్గా డెవలప్ అవ్వగలుగుతాము, ఫ్రీగా ఉంటాం మనసులో కూడా. అంటే ఈ డ్రైనింగ్ కార్డ్స్ అన్నీ రిలీజ్ అవుతాయి, ఫ్రీగా ఉండగలుగుతాము.